హైదరాబాద్ నేరేడ్మెట్లో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనంతో అప్పుల్లో కూరుకుపోయి మహిళల గొలుసులు లాక్కుంటున్న ఆర్మీ జవాన్ కుర్రుపోతుల రెడ్డిశేఖర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల 10వ తేదీన సప్తగిరి కాలనీలో ఓ గృహిణి మెడలోని సుమారు 3 తులాల బంగారం గొలుసులు లాక్కొని నిందితుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన నేరేడ్మెట్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్తో పాటు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. టెంపుల్ పోయి 58 ఇయర్స్ ఆమె టెంపుల్ పోయి రిటర్న్ వస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ 2 వీలర్ మీద వచ్చి అడ్రస్ అడిగాడు. ఆమె ఈ అడ్రస్ ఎక్కడంటే ఆమెకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పాడు. అలా నాడు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ డెడ్ ఎండ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈ పోయేటప్పుడే చూశాడు ఆమె మెడలో బ్లాక్ బీల్ చైన్ ఆర్నమెంట్స్ ఉన్నాయనేది దానికి అర్థమైపోయింది. మళ్ళీ ముందు పోయి యూటర్న్ చేసుకొని వచ్చేసేసి మళ్ళీ అడ్రస్ అడిగినట్టు అడిగి ఆ మెడలో ఉన్న బ్లాక్ బీల్ చైన్ 3 తులాస్ది స్నాచ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇమీడియట్గా 100 డయల్ చేసేసింది. పోలీసు వాళ్ళు రీచ్ అయ్యారు. వాళ్ళు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత చాలా ఒక మోర్ దాన్ ఒక 150 కెమెరాస్ని మా టీం ఎస్హెచ్ సందీప్ ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్హెచ్ చంద్రశేఖర్ ఆయన టీము బాలకృష్ణ ఉదయ్ అందరు చాలా మంది కూడా మోర్ దాన్ 150 కెమెరాస్ ఈ ఎంటైర్ ఏరియాలో తిరుగుతుంటే చాలా ఏరియాలు మూవ్ అయినాడు. అఫెన్స్ చేయడానికి చాలా ఏరియాలు మూవ్ అయ్యాడు. మెయిన్వైల్ మనం చూసేస్తే ఒక వీడియోలో మంచి సోర్స్ వచ్చేసింది. ఒక రేడియం షాప్ దగ్గర పోయి అక్కడ ఉన్నట్టు ఒక వీడియో వస్తే ఇమీడియట్ అక్కడ కనుక్కుంటే ఫేక్ నెంబర్ చేసింది. ఏదైతే ఆయనకున్న పల్సర్ వెహికల్ని ఒరిజినల్ నెంబర్ తీసేసేసి ఫేక్ నెంబర్ వేసేసింది. మనకు ఫేక్ నెంబర్ వస్తే చాలా వరకు అడ్రస్ రాదు. కడప యాక్చువల్ అది AP04 అనేది AP04 AX8474 అని జెన్యున్గా ఉండే దాన్ని AP04 BX చేసిండు. AXని BX ఇచ్చిండు. 8474ని 7477 చేసిండు. ఎందుకంటే పోలీసుని మిస్గైడ్ చేయొచ్చు, ఈజీగా దొరకొద్దు అన్న ఉద్దేశంతో అతని ట్యాక్స్ ఉపయోగించాడు. మా వాళ్ళు అలానే కెమెరాలు చెక్ చేస్తూనే ఉన్నారు. పెట్రోల్ కార్ BC అంతా కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఫొటోస్ అన్నీ కూడా వీళ్ళందరూ పబ్లిక్ చూపించేస్తుంటే లక్కీ నిన్న ఈవినింగ్ 10 o'clock డాల్ఫిన్ వైన్స్ దగ్గరికి వచ్చేసింది. లైవ్ డాల్ఫిన్ వైన్స్ దగ్గర రాగానే మా వాళ్ళు అప్పటికి అందరికీ ఐడెంటిఫై 3 days నుంచి కూడా అదే పని మీద ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అందరికీ ఫీడ్ అయింది. అప్పుడు అఖిలు పట్టుకోగానే అతను నేరం ఒప్పుకోవడం తర్వాత బండి నెంబర్ అవన్నీ కూడా జెన్యూన్ అయిపోయింది. ప్రాపర్టీ చూసేస్తే దాన్ని తీసుకుపోయి మన ముత్తూర్ ఫైనాన్స్లో ప్లెడ్జ్ చేశాడు. ఇంకా ఫైనాన్స్ వాళ్ళతో రికవరీ అవన్నీ చేసేసినాం. అతను ఎందుకంటే ఒక ఆర్మీ అతను రెడ్డి శేఖర్ అని ఆయన తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో లాన్స్ నాయక్గా జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యన అతను బ్యాడ్ హ్యాబిట్ అని క్రికెట్ బెట్టింగ్ అంత IPL నడుస్తుంది కదా, క్రికెట్ బెట్టింగ్ అలవాటు అయిపోయి దాని అమౌంట్ గురించి అని సరిపోదు. శాలరీ ఎవరికైనా కూడా శాలరీ సరిపోదు కదా నడుస్తుంది. దానికి ఈ MO ఎంచుకొని ఈ స్నాచింగ్ చేశారు. ఫస్ట్ టైమే చేశారు. అతను ఈరోజు మా రికవరీ చేసిన ప్రాపర్టీని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. ఇందులో మా క్రైమ్ టీము మా SHO అందరూ కూడా చాలా వితిన్ 3 daysలోనే అయిపోయింది. 10th రోజు నైట్ అంటే 11, 12 3 daysలోనే లెటర్ పెట్టేస్తాను. రిమాండ్ పంపించేసినాక ప్రాసెస్లో వాళ్ళ హైయర్ అథారిటీ చెప్పి 3 తులాస్ అప్పుడు వేసుకుంటే 1,50,000 వేసుకుంటే 4.5 లక్షలు అవుతుంది. మేము వర్క్ ఏం చూడం, ఓన్లీ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిపోయింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ అఫీషియల్స్కు లెటర్ పంపించేసాం. ఫర్దర్ యాక్షన్ దే విల్ మేక్.